అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు దేవుడిని నమ్ముకోవాలా ఇలాగా అలాగా అని పూజ చేయించలేదు. చేయించిన కాడి నుంచి కూడా అక్కడ అనుకోకుండా వెళ్ళి తీసుకెళ్ళి మా అత్తగారు ఆపరేషన్ చేయించేస్తాను అలాగని మాకు ఏం తెలియదండి. దేవుడు అంటే తెలియదు, మాదేదో నాకేం తెలియదండి. వెళ్ళి తీయించేస్తే సర్లే అలాగని చర్చికి మామూలుగా వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చేసేదాన్ని. అంటే అలాగ చుట్టూ మా ఆయన గారు చర్చిలోకి వెళ్తున్నారని కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని గొడవలు కొడేసి కూడింది. హాస్పిటల్లో కూడా ఈ చర్చి ద్వారాగా 10 నెలలు ఉన్నానండి నేను కాకినాడ హాస్పిటల్లోని. 20 సంవత్సరాలు నేను దేవుడి నమ్మకంలో దేవుడిలో ఉన్నాను. కానీ ఏ రోజు కూడా మరి దేవుడు నాకు ఏమీ సుఖం అనిపించలేదండి. చచ్చిపోయి దేవుడిని చేసుకుని అమ్మగారు అమ్మ మా దేవుళ్ళు ఉన్నారు, ఈ దుర్గమ్మ ఉన్నది, ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మీకు ఏం పర్లేదని నాకు హాస్పిటల్ అన్నీ తిప్పి చేసి చచ్చిపోయిందనే బతికొచ్చానండి. నేను తర్వాత గుడికి వెళ్ళి నాకు తిరుపతి కూడా తీసుకెళ్ళారండి. అమ్మాళ్ళను దుర్గమ్మ గుడికి తీసుకెళ్ళారండి. నాకు ఏది పర్లేదండి. నా బిడ్డలకి నాకు కూడా దంక లేదండి. మరి పాపకు కూడా చచ్చిపోయి పాప కూడా బతికిందండి. మరి నా దేవుళ్ళు అందరూ కూడా నన్ను ఇచ్చేసారండి. కేవలం తర్వాత ఎవరింది అనుకున్నా పర్లేదు కానండి, నాకైతే మాత్రం నన్ను నమ్మిన దేవుళ్ళు, నా తల్లి తండ్రిని నమ్మిన దేవుళ్ళు లాస్ట్ నేను మళ్ళీ నమ్ముకున్నానండి. నమ్ముకున్న దేవుళ్ళు బాగా ఇది అవుతుందండి, ఏం పర్లేదండి. అలాగే వెళ్తున్నారు కానీ ఆ దేవుడు దొంగ బోతుకులండి. మన వీళ్ళు కానుకల గురించి డబ్బుల గురించి చీనాకి చేస్తున్నారు కానీ కరెక్ట్ కాదండి.